నారాయణపేట నుంచి వచ్చారు. డయాలసిస్ మీద ఆల్మోస్ట్ 10 months ఉండే. లాస్ట్ ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది. తన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి డయాలసిస్ స్టార్ట్ చేశారు. తర్వాత మన దగ్గరికి ఏప్రిల్ 2024లో మన దగ్గర యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి బీపీ చాలా తక్కువైపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఆల్మోస్ట్ 3-4 days తను వెంటిలేటర్ మీద ఉండే, బీపీ సపోర్ట్ మెడికేషన్స్ మీద ఉండే. ఆ తర్వాత తను ఐసీయూ నుంచి బయటికి రావడం, డిశ్చార్జ్ అవ్వడం, డయాలసిస్ కంటిన్యూ చేసింది. తర్వాత ఎందుకు డయాలసిస్ మీద ఉంది, కిడ్నీ మార్పిడికి ఎవాల్యుయేషన్ చేద్దాము అని అనుకునే టైంలో ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళింది అని చూస్తుంటే తనకి కిడ్నీకి వెళ్ళే 2 రక్త కణాలు, అంటే 2 కిడ్నీలకి 2 రక్త కణాలు వెళ్తాయి. ఆ 2 రక్త కణాలు బ్లాక్ అయిపోయాయి. సో ఒక కిడ్నీ ఏమో చిన్నగా ఉంది, ఇంకో కిడ్నీ ఏమో నార్మల్ సైజులో ఉంది. సరే ఎందుకు ఇది నార్మల్ సైజులో ఉంది కదా కిడ్నీ, ఈ రక్త కణం బ్లాక్ అయిపోయింది, దీన్ని మనము స్టంట్ వేసి బ్లాక్ క్లియర్ చేద్దామనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు ఒప్పుకున్నాక మనం బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాం, అంటే బెలూన్ చేసి ఆ కిడ్నీకి వెళ్ళి రక్త కణాన్ని మనం బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తాం. సో యాక్చువల్గా సర్ప్రైజింగ్, అంటే ఆల్మోస్ట్ 8 to 10 months ఆమె కిడ్నీ 2 బ్లాక్ అయిపోయి యూరిన్ అసలు రాకుండా హై బీపీ ఫ్లక్చుయేషన్స్, డయాలసిస్ మీద ఉంది, క్రియాటిన్ ఎప్పుడు చూసినా 7-8 ఉంది. అలాంటిది ఆ కిడ్నీ బెలూన్ ప్లాస్టీ చేశాక వినిట్ని అవర్ యూరిన్ రావడం స్టార్ట్ అయింది. సర్ప్రైజింగ్, అంటే 8 months కిడ్నీకి అసలు రక్త సరఫరా లేదు. స్టంట్ వేసేలాగా ఇమీడియట్గా 8 months తర్వాత ఫస్ట్ అవర్లోనే యూరిన్ స్టార్ట్ అయింది. అండ్ మెల్లగా క్రియాటినిన్ 6 నుంచి 8 నుంచి 6 నుంచి 3, ఇప్పుడు ఆమె క్రియాటినిన్ ప్రజెంట్గా 1.3. అంటే లాస్ట్ 2 months నుంచి తను ఆఫ్ డయాలసిస్.